వైసీపీ హయాంలో తిరుమలను ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఉపయోగించుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు 6 సుబతం టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా వారానికి 5 రోజులే. కానీ చిన్నప్పన్న పేరు మీద 2021 సెప్టెంబర్లో ఒక్కరోజు కూడా విరామం లేకుండా రోజుకు సగటున 214 టికెట్లు జారీ చేశారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి సుబ్బారెడ్డి మాత్రం చిన్నప్పన్న 2014 నుంచి 2018 వరకే తన దగ్గర పీఏగా పనిచేశారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ అధికారిగా అతనితో తనకెలాంటి సంబంధమూ లేదని చెబుతారు. సుబ్బారెడ్డి అండలేకపోతే ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేసే ఒక సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పేరు మీద వేలాది సుబతం టికెట్లు ఎందుకు జారీ చేస్తుంది? వైవి సుబ్బారెడ్డి ఇంట్లో మనిషిగా చలామణి అవుతూ ఆయన తరపున అన్ని పనులు చక్కబెట్టారని చిన్నప్పన్న పొందిన తిరుమల దర్శనం టికెట్లు పరిశీలిస్తే తెలుస్తుంది. టీటీడీకి ఏ సంబంధం లేని వ్యక్తి పేరు మీద అన్ని లక్షల టికెట్లు ఎందుకు జారీ చేశారు? బాధ్యులెవరో బయటపెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.